సార్ చాలా బాధాకరంగా ఉంది. నా కొడుకు దేశం కోసం వీరమరణం చేసినాడు, విద్య చేసినాడు. దేశం కోసమే నేను సైనికుడుగా ఉండి నేను దేశం కోసమే పోరాడతాను. నాకు అదే జాబ్ అదే నేను డ్యూటీ చేస్తాను. నేను ఒకనాడైనా ఆ యూనిఫామ్ తొడిగి చనిపోయినా కూడా నా దేశం గురించి నాకు చాలా అభిమానము. నేను అదే డ్యూటీ చేయాలని పోయినాడు సార్. అంటే ఆ రోజు ఉన్నది ఒక్క కొడుకు, ఆర్మీ అంటే యుద్ధాలు ఎప్పుడు వస్తాయి ఏంటో తెలియదు, ఇవన్నీ తెలిసి కూడా ఉన్న ఒక కొడుకును కూడా పంపించారంటే ఎలా చూస్తారు సార్? అవన్నీ ఆ జాబ్ గురించి నాకు తెలుసు. ఇంకా నువ్వు ఉండే ఒక్కడు మాకు వెనక ఎవరు లేరు నాయన. రేపు నాడు జరిగిపోయింది ఏమైనా జరిగిపోతే మా పరిస్థితి, మా దిక్కు ఎవరు నాయన అంటే, సార్ మీ పరిస్థితి దిక్కు ఒకవేళ అట్లా అయిపోతే మన దేశమే మీకు చూసుకుంటుంది, మీకేం తక్కువ చేయదు. ఆ మాట కూడా చెప్పినాడు. నేనేమనైపోతే మీరు చనిపోయేదాకా మీ దేశం మీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదివేటప్పుడు కూడా దేశభక్తి యాక్టివిటీ ఉండేవాడా? దేశం గురించి ఆధారపడి ఎక్కువ పద్ధతులు అయిన తర్వాత ఆ డ్యూటీలో పోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎన్ని ఏళ్ళు చేశాడు డ్యూటీ? సార్ అతను జాయిన్ అయింది 2022 నవంబర్లో జాయిన్ అయినాడు. లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడాడు మురళీ నాయక్? నిన్న కాదు మొన్న సార్, మంగళవారం మాట్లాడాడు. మాట్లాడినాడు.